జర్నీలో డే 9 అన్నమాట. బట్ హార్ట్ బీట్ అయితే 148. కొంచెమైనా సబ్స్టిట్యూట్ చేసినట్టు ఉంటుందని. సో చూద్దామా మరి నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అని. ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే సో రాయలసీమ వాళ్ళకైతే ఈ ఒక పెద్ద ముద్ద తీసుకుని పెట్టుకుని ఇంకా అదంతా తినేసేదాన్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 9 అన్నమాట. సో 8 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. నిన్నటి వీడియోలో చూపించాను కదా. డే 8 ఏంటంటే నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఇంకా నిన్న ఏంటంటే అసలు వాకింగ్ లేదు, వర్కౌట్ లేదు, ఏమీ లేదనమాట. సో వీక్లీ 1 day అయితే ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆఫీస్కి వెళ్ళిన రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి నేను, లైక్ 5 o'clock కి. సో వాకింగ్ ఉండదు, వర్కౌట్ ఉండదు. సో ఇవాళ చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. సో డే 9 చూస్తున్నారు కదా. డే 9 8 o'clock కి లేచాను అనమాట. 8:10 అయిపోతుంది, లేట్ అయిపోయింది ఈ రోజు. సో ఇంకా వాకింగ్ అయితే వెళ్ళట్లేదు, నాకు మా వారికి ఇద్దరికి ఆఫీస్. ఇంట్లోనే ఇంకా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం వర్కౌట్ చేశాక ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ అయితే డే స్టార్ట్ అయితే హాట్ వాటర్తో అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగేస్తున్నాను. ఈరోజు చియా సీడ్స్ తాగను అనమాట. ఈ రోజు నుంచి చియా సీడ్స్ ఆపేస్తున్నాను ఇంకొక 1 week. సో వర్కౌట్ స్టార్ట్ చేశాను, డ్యాన్స్ వర్కౌట్. టైం చూస్తున్నారు కదా, 9 అవుతుంది అనమాట. చూద్దాం, ½ an hour ఉంటుంది అంతే ఈ వర్కౌట్. సో 0 calories ఉంది. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. సో 9:30 అవుతుంది. చూస్తున్నారు కదా, వర్కౌట్ అయిపోయింది. ఎన్ని క్యాలరీస్ అంటే 200 యాక్టివ్ క్యాలరీస్. బట్ హార్ట్ బీట్ అయితే 148. సో ఇంకేం చేయలేము, వాకింగ్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా నేను ఇంట్లోనే చేశాను అనమాట వర్కౌట్. చూసారు కదా, ఈ రోజు కూడా వాకింగ్కి వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే నిన్న ఇంటికి వచ్చి మొత్తం లైక్ తిని పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది. సో మార్నింగ్ లేట్ గా లేవడం మూలన నో వాకింగ్. సో వర్కౌట్ అయితే చేశాను. 200 calories అయితే బర్న్ అయ్యాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజు నుంచి చియా సీడ్స్ తాగట్లేదు నేను. మధ్యాహ్నము లైక్ ఈవినింగ్ 5 o'clock కి కాఫీ తాగుతున్నాను కదా, అది ఆపేసి చియా సీడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెమైనా సబ్స్టిట్యూట్ చేసినట్టు ఉంటుందని. సో ఈ రోజు నుంచి చేంజ్ ఏంటంటే చియా సీడ్స్ డ్రింక్ మార్నింగ్ తాగట్లేదు. మార్నింగ్ ఓన్లీ ఎంటీ స్టొమక్ మీద హాట్ వాటర్ ఒక గ్లాస్ తో తాగుతున్నాను అంతే. సో ఇంకోటి ఏంటంటే 8 days కంప్లీట్ అయిపోయింది కదా, నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది నిన్న చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇవాళ మీకు చూపిస్తాను. సో చూద్దామా మరి నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది. 0లో ఉంది. ఎంత ఉన్నానంటే 87 ఉన్నాను. సో వెయిట్ లాస్ అయ్యింది. సో చూసారు కదా, వెయిట్ లాస్ అయితే అయ్యింది. 1 kg పైనే తగ్గాను. చాలా హ్యాపీగా ఉంది. 1 week లో 1 kg తగ్గాను. ఏంటంటే జస్ట్ ఏం తింటున్నానో అదే తింటూ కంటిన్యూ చేశాను. జస్ట్ క్వాంటిటీస్ లైక్ మెజర్మెంట్స్ తో తిన్నాను అంతే, ఇంకేం చేంజ్ చేయలేదు. బట్ మెయిన్ చేంజ్ ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ ఆపేసాను కంప్లీట్ గా. ఇదివరకు ఏంటంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ బాగా తినేసేదాన్ని మా పిల్లలతో. ఇప్పుడు ఈ 1 week నుంచి అదంతా కూడా ఆపేసాను. సో 1.5 kg దాకా తగ్గాను అనమాట 1 week లో. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే 1 o'clock అయిందనమాట టైము. ఇంకా లంచ్ టైము, మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట. సో ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. సో మా ఇంట్లో ఈ రోజు స్పెషల్స్ ఏంటంటే రాగి సంగటి. మీలో చాలా మందికి తెలుసో లేదో తెలియదు నాకు. సో రాయలసీమ వాళ్ళకైతే ఈ కాంబినేషన్ కంపల్సరీ తెలిసి ఉంటుంది, రాగి సంగటి అని చికెన్ పులుసు. సో నేను కూడా రాగి సంగటి తింటున్నా. ఇదివరకు ఏంటంటే మెజర్మెంట్స్ తో తినేదాన్ని కాదు సంగటి మా అమ్మ పెద్ద పెద్ద ముద్దలు వేస్తే ఒక పెద్ద ముద్ద తీసుకుని పెట్టుకుని ఇంకా అదంతా తినేసేదాన్ని. బట్ ఈ రోజు ఏంటంటే ఈ బౌల్ తోనే తీసుకుంటున్నాను అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను ఎంత తింటున్నాను అనేది. సో ఫస్ట్ అయితే బౌల్ కి కొంచెం నెయ్యి రాసేసుకున్నాను. ఇంకా సంగటి తీసుకుంటున్నా. సో ఇది కూడా మెజర్మెంట్స్ తో తీసుకున్నాను అనమాట. 1 కప్పు. సో 1 కప్పు రాగి సంగటి. సో రాగి సంగటి అండ్ చికెన్ పులుసు. చికెన్ ముక్కలు కొంచెం తక్కువ వేసుకుంటా, పులుసు మాత్రం వేసుకుందాం అనుకున్నా. 1 స్పూన్ ముక్కలు. సో రాగి సంగటి హెవీగానే ఉంటది కాబట్టి నేను ఈరోజు వెజ్జీస్ ఏం తినట్లేదు. ఒకవేళ ఈవినింగ్ లైక్ 4 o'clock కి అట్లా ఏమైనా ఆకలిగా అనిపిస్తే ఇంకా అప్పుడు వెజ్జీస్ తింటాను. సో మీరు కూడా చూసేయండి. సో డే 9 నా లంచ్ ఏంటంటే 1 కప్పు చిన్న రాగి ముద్ద, రాగి సంగటి ముద్ద అండ్ ½ బౌల్ చికెన్ కర్రీ.
ఇదే అన్నమాట నా లంచ్. ఈ రోజు రాగి సంగటి తింటున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత ఇంకేమి తినను. ఈవినింగ్ చియా సీడ్స్ డ్రింక్ తాగుతాను. ఒకవేళ కాఫీ తాగితే నో చియా సీడ్స్ డ్రింక్, లేకపోతే చియా సీడ్స్ డ్రింక్ తాగుతాను. అది తాగేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో కాఫీ తాగకూడదు అనుకున్నాను కానీ ఈ రోజు కాఫీ తాగుతున్నాను అనమాట. హెడేక్ గా ఉంది. సో బట్ 5 o'clock కి తాగుతాను మామూలుగా. ఈ రోజు ఏంటంటే 6 అయిపోయింది. ఇంకా 6 o'clock కి కాఫీ తాగుతున్నాను. ఇంకా డిన్నర్ 7 కి చెయ్యాలి మామూలుగా. సో హాఫ్ అన్ అవర్ అటు చేద్దాం అనుకుంటున్నా, లైక్ 7:30కి. ఇంకా మళ్ళీ డిన్నర్ టైంలో కలుస్తా. సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఈటింగ్ టైం అనమాట. డిన్నర్ టైం వచ్చేసింది. సో డిన్నర్ కి ఏంటంటే దోశలు తింటున్నా. ఈ రోజు చపాతీలు కాదు, దోశలు 2 తీసుకున్నాను. అండ్ మధ్యాహ్నం చికెన్ అండ్ వెజ్జీస్ అండ్ కర్డ్ యాజ్ యూజువల్. సో మామూలుగా ఏంటంటే 7 o'clock కి తింటాను కదా, ఈ రోజు ఏంటంటే 7:45 కి తింటున్నాను. ఎందుకంటే ఇందాకే చూపించా కదా 6 గంటలకు తాగాను అనమాట కాఫీ. సో అందుకే కొంచెం ఎక్స్టెండ్ చేశాను, లైక్ మళ్ళీ డిన్నర్ టైమ్. సో నా డిన్నర్ ఏంటని మీరు కూడా ఒకసారి చూసేయండి. మరి ఒక దోశ అంటే చాలా కష్టంగా ఉంది, అందుకని 2 దోశలు తీసుకున్నాను. 1 కప్పు చికెన్, అంటే కప్ కాదు హాఫ్ కప్పే తీసుకున్నా, అండ్ వెజ్జీస్ అండ్ పెరుగు. సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మరి వాకింగ్ కి వెళ్తానా లేదా అని తెలీదు. ఈ రోజు అయితే వాకింగ్ అయితే చేయలేదు. సో ఇంకా మా వారి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మా వారు తీసుకెళ్తే వెళ్తాను వాకింగ్ కి, ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ వెళ్తే ఇంకొచ్చిన తర్వాత ఇంకా పడుకోవడమే. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 9 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.